హరే కృష్ణ. ఇది ఎయిర్ లేయరింగ్ లో పార్ట్ 3. మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు. నేను ఎయిర్ లేయరింగ్ ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా చూపించాను. నేను ఇంకొన్ని మొక్కలకు ఎయిర్ లేయరింగ్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మల్లె మొక్క, ఆ తర్వాత ఇది మన చిన్న ఉసిరికాయ మొక్క. సో మనం ఈ ఎయిర్ లేయరింగ్ మెథడ్ లో ఒక మొక్క నుండి ఎన్ని మొక్కలైనా ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అండ్ చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను ఈ మొక్కలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రాపగేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బార్బడస్ చెర్రీ ప్లాంట్ అండ్ ఈ ఎయిర్ లేయరింగ్ మెథడ్లో కొన్ని వెరైటీస్కి నియర్లీ 4 months కూడా పడుతుంది రూట్స్ రావడానికి. సో మీరు రాలేదని తీసేయకండి, అలాగే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సంపంగి మొక్క, గ్రీన్ సంపంగి. పార్ట్ 4లో మీకు వీటన్నిటి అప్డేట్స్ కూడా చూపిస్తాను, ఏవేవి ప్రాపగేట్ అయ్యాయి, ఎన్ని డేస్ పట్టింది అని. సో ఆ వీడియో కూడా చాలా త్వరలోనే పెడతాను. మీరు ఎయిర్ లేయరింగ్ మ్యాక్సిమం రైనీ సీజన్లో అయితే చేసుకోండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేరేడు మొక్క. నెక్స్ట్ వీడియోలో వాటి అప్డేట్స్ అన్నీ చూపిస్తాను. హరే కృష్ణ.